నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగా నా లైఫ్లో అసలు ఈ చిన్న వస్తువు కోసం మరీ ఇంత పిచ్చి కుక్కలా తిరుగుతానా అనుకున్నాను అనమాట. చూసే వాళ్ళందరూ కూడా అలాగే అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్తే నన్ను మీరు కూడా అంతే దీనికి ఎంత సీన్ ఉందో అనుకుంటారు. బట్ నాకైతే ప్రపంచాన్ని గెలిచేసినంత ఆనందంగా ఉందన్నమాట. ఇంతకీ ఇంత బిల్డప్ దేనికోసం ఇస్తాను అనుకుంటున్నారా? ఇగో బియ్యం నూక కోసం. నిజంగానండి, మీరు చెబితే నమ్మరు. నేను వచ్చి 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో బెంగళూరులో ఉన్న లోకల్ స్టోర్స్లో చాలా చోట్ల వెతికాను. అండ్ అలాగే బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వీటిల్లో కూడా ట్రై చేశాను. కానీ బియ్యం రవ్వ అయితే నాకు ఎక్కడ దొరకలేదు. మనకి డీమార్ట్స్లోను సూపర్ మార్కెట్లోను బియ్యం రవ్వ దొరుకుతుంది, రైస్ రవ్వ అని. బట్ అది ఎలా ఉంటుంది అంటే ఇడ్లీ నూకలాగా ఉంటుంది అనమాట. అంత సాఫ్ట్గా అంత చిన్నగా ఉంటుంది. అది ఈ ఉండ్రాలు చేసుకుందుకు అయితే సరిపోతుంది. కానీ ఈ పులుసు ఉప్పుడు పిండి అంటారు, పిండి పులిహోర, మన బ్రాహ్మణంలో అయితే పిండి పులిహోర అంటారు. లేదంటే ఉప్పుడు పిండి, చప్పుడు పిండి చేసుకునే వాళ్ళకైతే పిండి తింటే కానీ మొద్ద దిగని జీవితాలు కొన్ని ఉంటాయి అలాంటి వాళ్ళకైతే కనుక ఇది మిస్ అయిన ఫీలింగ్ అంత ఇంత కాదు. సో ఇన్ని డేస్ నుంచి నేను చూస్తూ వెతుకుతూ ఉంటే అనుకోకుండా నిన్న దేవుడు పంపించినట్టు మా వారి ఫ్రెండ్ మారతల్లి వెళ్తున్నాను, మీకు బియ్యం రవ్వ కావాలా అని అడిగారు. ఇంకా తడిగా ఆలోచించకుండా నాకు ఒక 3 కేజీలు అయితే కావాలని చెప్పేసి, ఎంత కరువు అంటే నిజంగా మళ్ళీ దొరకదేమో అన్నట్టు కరువు అనమాట. సో 3 కేజీలు బియ్యం రవ్వ తెప్పించుకున్నాను నేను. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ బియ్యం రవ్వ చూస్తుంటే నేను ఏదో మళ్ళీ మా ఆంధ్రాకి వెళ్ళిపోయి మళ్ళీ బియ్యం నూకతోటి ఏదో చేసుకున్నట్టు, లేదంటే మా అమ్మ నాన్నని చూసినంత ఆనందం వస్తుంది నాకు. నేనే కాదు, ఇలాగ బెంగళూరులో సెటిల్ అయిన తెలుగు ఫ్రెండ్స్, బెంగళూరులో సెటిల్ అయిన అందరూ తెలుగు ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అండ్ వాటి సొల్యూషన్స్ కూడా ఎక్కడ దొరుకుతాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాలాంటి చాలా మంది బెంగళూరుకి వచ్చి ఏది ఎక్కడుందో తెలియని వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, బాయ్.